అప్పుడు ఏం జరిగింది అసలు? నిజానికి ఎప్పుడు ఏ ప్రదర్శన జగన్మోహన్ రెడ్డి చేపట్టినా జనాన్ని పోగేసి దాని ద్వారా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇన్ని జరుగుతున్నా అంటే మొన్న శ్రీకాకుళం జిల్లా వెళ్ళినప్పుడు అక్కడ ఎస్ఐ పైన ఇది దాడి చేయడం లాంటి సంఘటనలు జరిగిన తర్వాత కూడా ఇటువంటి ర్యాలీలకు ఎలా పర్మిషన్లు ఇస్తున్నారు పోలీసులు అనేది ప్రధానంగా ఉదయిస్తున్నట్టు ప్రశ్న. ఎందుకంటే ఏదైనా ఒకసారి పొరపాటు జరిగితే రెండవసారి దానికి కండిషన్స్ పెట్టి అనుమతులు ఇస్తారు. ఆ కండిషన్స్ పెట్టి అనుమతులు ఇచ్చిన తర్వాత ఆ కండిషన్స్ మీరితే మూడోసారి అసలు అనుమతి ఇవ్వరు. కేవలం ఓ చోట మీటింగ్ పెట్టుకుంటా అంటే ఇబ్బంది లేదు, కానీ ఈ విధంగా ట్రాఫిక్కి విఘాతం కలిగిస్తూ జనానికి ఇబ్బంది కలిగిస్తూ చివరికి ఆ మార్కెట్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ బేళ్లన్నీ తొక్కేసి అక్కడ ఉన్నటువంటి పంటనంతా కూడా నాశనం చేసే పరిస్థితి ఉన్నప్పుడు, ఇన్ని నష్టాలు అతని రాక వల్ల జరుగుతున్నప్పుడు పోలీసులు ఎందుకు దీనికి అనుమతి ఇచ్చారనేది మొదటి ప్రశ్న. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కింది స్థాయి నాయకులు అందరూ కూడా అడుగుతున్న ప్రశ్న, సామాన్య ప్రజలు కూడా అడుగుతున్న ప్రశ్న. ఇది పక్కన పెడితే ఈరోజు మంత్రి అచ్చెన్నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన మీద ప్రధానంగా స్పందించారు. అసలు మీ హయాంలో పొగాకు రైతులకు ఏం చేశారు, మేమేం చేశాం అనేది చర్చకు తాను సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే సాక్షి వాళ్ళ సొంత పత్రిక, సొంత టీవీ ఛానల్లో అయినా సరే తాను చర్చకు సిద్ధం. లేదంటే కనుక ముందుకొచ్చి మాట్లాడడానికి నీకు సిగ్గుగా ఉంటే కనుక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా చర్చకు రావాలని చెప్పి సవాల్ విసిరారు అచ్చెన్నాయుడు. దీంట్లో కొన్ని కీలకమైన అంశాలు చెప్పారు. 2019లో ఒక్క విషయం, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 289 రూపాయలు చెల్లించాము కేజీ పొగాక్కి, కానీ ఇప్పుడు 214 రూపాయలు, 236 సరాసరిన ఇంతకు మించినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది జగన్ ఆరోపిస్తుంది. సో అందుకోసమే మేము వచ్చి ఇక్కడ క్వశ్చన్ చేశామని చెప్పి. ఈ ఎఫ్సివి ఏదైతే ఉంటుందో ఎఫ్సివి కేజీకి ఎంత ఇస్తారనేది అక్కడ ఎక్కడైతే కొనుగోలు చేస్తారో అక్కడ దాని వివరాలన్నీ కూడా నమోదై ఉంటాయి, ఏ రోజు ఎంతకై కొనుగోలు చేశారనేది. ఈ వివరాలన్నింటినీ కూడా అచ్చెన్నాయుడు అంటే ఆ రోజు ఎక్కడెక్కడ ఎక్కువ రేటు ఉందో అనేది కూడా వివరాలు ఇవ్వడం జరిగింది. 2019లో ఎస్సీవీ కేజీకి ఎస్సీవీ కేజీకి 140 రూపాయలు ఉంది 2019లో. 2020లో సేమ్ 140 రూపాయలు ఉంది. 2021లో 161 రూపాయలు ఉంది. 2022లో 192 రూపాయలు ఉంది. 2023లో 248 రూపాయలు ఉంది. అంతేగాని ఎప్పుడూ కూడా 290, 280 అనేది లేదు రేటు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధమైనా చెప్పుండాలి, లేదా అచ్చెన్నాయుడు ఆధారాలతో సహా విత్ స్టాటిస్టిక్స్తో చెప్పిందైనా అబద్ధమై ఉండాలి. అంటే అధికారులు నమోదు చేసిన వివరాలైనా అబద్ధమై ఉండాలి. ఇందులో ఏది నిజం అనేది కూడా తేల్చాల్సి ఉంటుంది. ఇక 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక, అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక 326 రూపాయలు కేజీకి ఇవ్వడం జరిగింది రైతులకి. అదేవిధంగా 2025లో 300 రూపాయలు, 2026లో అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధం కారణంగా క్రూడాయిల్ సమస్యలు, ఇటువంటి అనేక సమస్యలు విదేశాలకు ఉత్పత్తి చేయడం కష్టంగా మారడంతో దీని ధర కూడా 275 రూపాయలు ఉంది ప్రస్తుతం. ఇంత ధర ఎప్పుడు వైసీపీ ఉండగా లేదు, 1 సంవత్సరం మాత్రమే ఉంది. అది కూడా 1 సంవత్సరం 2019లో మాత్రం ఒక కొనుగోలు చేయించింది ప్రభుత్వం. ఆ తర్వాత అన్ని సంవత్సరాలు కూడా గాలికి వదిలేసింది పొగాకు రైతుల్ని. ఈ విషయాన్ని అచ్చెన్నాయుడు చెప్పారు. తమ హయాంలో ఏం చేశారో మా హయాంలో ఏం చేశామని చెప్పడానికి సిద్ధమని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రతి చోటకు వెళ్ళి చెబుతోంది ఏంటంటే పచ్చి అబద్ధాలు ఆడుతున్నారనే ఆరోపణలు అయితే మాత్రం అధికార పార్టీ చెబుతోంది. రైట్ సత్య, దీంతో పాటు మనం చూసాం ఇవాళ కొన్ని మళ్ళీ గతంలో ఏదైతే రప్ప బోర్డుల తరహాలోనే జగన్ 2.0 వడ్డీతో సహా చెల్లిస్తాం అంటూ బోర్డులు ప్రదర్శించిన పరిస్థితి. వడ్డీతో సహా చెల్లించడం ఏంటి, మళ్ళీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఈ జగన్మోహన్ రెడ్డి యాత్రలన్నీ వెళ్ళేటప్పుడే ఆ పార్టీ నేతలు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరినైతే మొబిలైజ్ చేస్తారో వాళ్ళందరికీ ప్లకార్డులతో సహా అన్నీ కూడా అందజేస్తున్నారు. అవన్నీ కూడా పార్టీ కార్యాలయం నుంచి వెళ్తాయని కూడా మనకు తెలుసు. ఎందుకంటే రఫా కానీ 2.0 కానీ జగన్మోహన్ రెడ్డి 2.0 ఎప్పుడన్నారు, కార్యకర్తలను పూర్తిగా విస్మరించి వాలంటీర్లను గత ఎన్నికల్లో ఉపయోగించుకుని పూర్తి స్థాయిలో పార్టీ ఓటమి చెందాక 11 సీట్లు మాత్రమే వచ్చాక జగన్ 2.0 వస్తుంది, నెక్స్ట్ కార్యకర్తలకి పూర్తి స్థాయిలో ప్రాధాన్యం ఇస్తామన్నారు. 2.0లో మా సంగతి చూపిస్తాం అనేమని చెప్పలా, కార్యకర్తలకి న్యాయం చేస్తామని చెప్పారు. అయితే కార్యకర్తలు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, లేదా జగన్మోహన్ రెడ్డి తప్పుగా వాళ్ళకి ఇండికేట్ చేశారో తెలియదు, కానీ 2.0లో మా సంగతి చూపిస్తామంటూ వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శించారు. అండ్ మనం అనుకున్నట్టు పార్టీయే ప్లకార్డులు పంపిస్తే కనుక పార్టీకే ద్వంద్వ వైఖరి ఉంది. ఒకవైపు కార్యకర్తలకి మాటలు చెప్పి ఉపయోగించుకోవడం,
ఇటువంటి ర్యాలీల్లో వారిని రెచ్చగొట్టే విధంగా ప్లకార్డులు ప్రదర్శించి ఏదైనా ఇష్యూ అయితే కార్యకర్తలు కేసులు పెట్టించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రీసెంట్గా శ్రీకాకుళం జిల్లాలో కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు అనేక కేసులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కూడా హెలికాప్టర్ హెలిప్యాడ్ నుంచి అక్కడికి వెళ్ళడానికి కిలోమీటర్ దూరమే ఉంటుందట. ఆ కిలోమీటర్ దూరం కూడా ఈ ర్యాలీ రూపంలో తీసుకెళ్ళడం సాధారణంగా ఇటువంటి సమయంలో రైతులందరినీ కూర్చోబెట్టి మాట్లాడతారు, అంటే ఒక మీటింగ్ టైప్లో పెట్టుకుంటారు. అలా కాకుండా ర్యాలీ టైప్లో వెళ్ళడం అనేది దేనికంటే జనం తక్కువ మంది వచ్చినా ఎక్కువ మంది ఉన్నట్టు స్క్రీన్ మీద కనిపించే విధంగా మార్పింగ్ చేయడం లేదా గ్రీన్ మ్యాట్ ఉపయోగించడం కోసం ఇది చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. గతంలో చిత్తూరు జిల్లాలో కూడా బంగారుపాళ్యం వెళ్ళినప్పుడు మామిడి రైతుల కోసం మనం చూసాం ఏ విధంగా మామిడి రైతుల విషయంలో